ప్రస్తుతం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు నల్గండి శరత్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మన ఒక పాట అయితే రిలీజ్ చేసిండు, భారీ ఉత్సవాలు అయితే చేసుకుర్రు. మరి ఆ పాట అన్న 7 తారీఖు అనుకుర్రు సభ, ఇవాళ సభ క్యాన్సిల్ అయింది. పాట రోజు అయితే సభ చూపించినాడు ఒకటి. ఎట్లా అనిపిస్తుంది అన్న 7 తారీఖు క్యాన్సిల్ కావడం? బాధ అనిపిస్తుందా ఏమన్నా? తప్పకుండా బాధ అవుతుంది కదా. కాకపోతే మా అధినేత ముఖ్యంగా కృష్ణమాదిగ అన్న గారు అంటే ఒక 30 రోజుల నుంచి ఎప్పుడు ఈ ఉద్యమంలో మేము ఎప్పుడు పనిచేయలేదు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గేలి చేస్తూ రోడ్లకు ఎక్కడము, కృష్ణమాదిగ గారిని వ్యక్తిగత దూషణలు చేసినాం, అప్పుడు మేమందరం రావడం జరిగింది. సో ఈ ప్రయాణంలో సరే మొత్తం మీద వాళ్ళు కొంతవరకు న్యాయం చేసిండు. ఏ సీఎం కూడా ఇంత చొరవ తీసుకోలేదు, న్యాయం చేసిండు. 9% ఇచ్చిండు, ఇంకో 2% ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా ఉపకులాలకు అన్యాయం జరుగుతున్నది. కొన్ని నోరు లేని కులాలకు, అడ్వాన్స్డ్గా ఉన్న కులాలను తీసుకొచ్చి నోరు లేని ఉపకులాలలో అయితే వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఘర్షణపూరిత వాతావరణం మనం కోరుకోవద్దు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒక పక్కన మనకు 2% ఇంకా రావాలి, దాని గురించి కొట్లాడాలి. ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది, దాని గురించి మాట్లాడాలి. ఇవన్నిటి నేపథ్యంలో దాన్ని పోస్ట్ పోన్ చేయడంతో కొంత ప్రజలందరూ కూడా అంటే ఒక 10 డప్పులు కొడుతున్నారు. డప్పులు 1000 డప్పులు అంటేనే అదొక ఎంతసిజం ఉంటుంది. చాలా చాలా ఆకర్షణీయంగా అందరికీ అది ఏం జరుగుతుంది అనేటువంటి ఒక కుతూహలం బాగా ఉన్నది. అట్లాంటి ఒక 1,00,000 డప్పులు మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి 1,00,000 డప్పులు రాజధానికి వచ్చి దద్దరిలో ఎట్లా అవుతుంది అనేది అందరికి ఒక ఆకాంక్ష ఉన్నది. ఇప్పుడు మీరు అన్నట్టు కడుపు పంట పండింది అంటే మాకు రిజర్వేషన్ వచ్చి కొంత న్యాయం జరిగింది. అందులో ఎవరి న్యాయం అటు మాలలకు కానీ వీళ్ళకి కానీ ఎవరి న్యాయం వాళ్ళకి జరిగింది. కడుపు పంట పండింది కానీ కన్నుల పంట పండలేదు. అంటే 1,00,000 డప్పులను చూద్దాం అనుకున్నటువంటి వాళ్ళది లేదని కొంత అది ఉన్నది. కానీ కృష్ణమాదిగ గారు చాలా క్లియర్గా ఇది క్యాన్సిల్ కాలేదు, పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు మనం ప్రభుత్వంతో ఘర్షణపూరిత వాతావరణం మనం కోరుకోవట్లేదు. ఇప్పుడు 9% నుంచి 11% పెంచుకునే అటువంటి ప్రక్రియలో మనం అందులో ఉండాలి. జాతికి అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మనం అక్కడ ఉండాలి. ఉపకులాలకు అన్యాయం జరుగుతున్న అడ్వాన్స్ కులాలు ఉండడం వల్ల వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పేసి తాత్కాలికంగా దాన్ని పోస్ట్ పోయిన్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే ఆల్రెడీ మందకృష్ణ మాదిగ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు, తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం, దాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంది అసలు? అదే ఇవాళ 7వ తారీఖు ఒకటి చరిత్రాత్మకంగా అయినటువంటి ఒక హిస్టారికల్ డే, 5 ఫిబ్రవరి 7 ఒకటి. తర్వాత 2 రోజుల క్రితం కృష్ణమాదిగ గారు చాలా స్పష్టంగా 15 లక్షల పైచిలుకున్నటువంటి వాళ్లకు 5% ఇచ్చినప్పుడు దానికి డబుల్గా 32 లక్షల పైచిలుకున్నటువంటి మాదిగలకు 11% ఇవ్వాలి కదా. అట్లనే ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయం కూడా సవరించాలి. ఇవి ప్రభుత్వాన్ని సవరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసిండు, కొన్ని సూచనలు ఇచ్చిండు. ఆయన అభిప్రాయము, ఆయన ఒక ఆకాంక్ష, ఆయన ఒక ఆవేదన మన 2 రోజుల క్రితం చెప్పిండు. తర్వాత చాలామంది కృష్ణమాదిగ గారి ఆకాంక్ష నెరవేరిందని కొంచెం మంది పెట్టిండు. అయితే అది ఫైనల్, ఇది ఫైనల్ అయితే కృష్ణమాదిగ గారి ఆకాంక్ష ఏంటిది అనేది కృష్ణమాదిగ గారే చెప్పారు కదా 2 రోజుల క్రితం. ఈరోజు ఏమిటైనానంటే ఇంకా 2% గురించి కొట్లాడాల్సి ఉన్నది, ఉపకులాలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సి ఉన్నది. ఇవన్నింటి గురించి మాట్లాడడం కోసం ఒకటి కృష్ణమాదిగ గారు ఇంతకుముందుకు ఏ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండో 11% దక్కాలి. అట్లనే ఆ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం కూడా మనం తప్పకుండా వాళ్ళ గురించి అది మాట్లాడాలి. ఉపకులాలలో ఉన్నటువంటి అనగారినటువంటి గొంతు లేనటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈ రెండింటి మీద మన స్టాండ్ అని చెప్పిండు. 2 రోజుల క్రితం ఆయన ఏ స్టాండ్ ఇచ్చిండో అట్లా అదే స్టాండ్ మీద కోఆర్డినేటర్లం కానీ దీని గురించి కొట్లాడుతున్న 2 నెలల నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు, 30 రోజుల నుంచి కొట్లాడుతున్న కోఆర్డినేటర్లు, నాయకత్వం, ప్రజా సంఘాలు అందరూ కూడా కృష్ణమాదిగ గారు గత 2 రోజుల క్రితం ఏదైతే ఆవేదన వెలుగుచ్చిండో గదే స్టాండ్ మా అందరిది తప్ప ఈ సంతృప్తి పరిచిండు అది చేసిండు అనే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆ కొంతమంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు పెట్టచ్చు. కానీ మా స్టాండ్ మాత్రం కృష్ణన్న ఏదైతే 2 రోజుల క్రితం వెలిగించిండో గదే మా స్టాండ్. ఓకేనా? గతంలో కొంతమంది మాలల నుండి కొంతమంది మనకున్న రిజర్వేషన్ ఏదైతే ఉందో 17% కావచ్చు, 15% కావచ్చు, అది సరిపోదు, రిజర్వేషన్ పెంపు కోసం పోరాడదాం, తర్వాత పంచుకుందాం, ఇది సరిపోదు అని చెప్పేసి మొదటి నుండి కొంతమంది చెప్తూ ఉన్నటువంటి సందర్భం. మరి మీరెందుకు ఆ దిశగా అంటే మొదటి నుండి మొత్తం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ పెంపు కోసం ఎందుకు పోరాటం చేయాలన్న ఆలోచన ఎందుకు అసలే అనుకుంటారు? ఉన్న రిజర్వేషన్ ఫస్ట్ అమలైతే అప్పుడు దక్కాల్సిన దాని గురించి కొట్లాడతాం మనం కదా. అమలైంది కదా, ఇప్పుడు అమలైతే చెప్తున్నాం కదా. అదే 11% అమలు చేయించుకోవడము. తర్వాత చాలా క్లియర్గా మీరు చూడండి, అంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిండు కృష్ణమాదిగ గారు, మీటింగ్లలో కూడా చెప్పిండు. ఇది అయిపోయిన తర్వాత అంబేద్కర్ కొన్ని మిగిల్చిండు. అంటే ఆయన సమయం సరిపోలేదు పాపం, అప్పటికే ఆయన చేయాల్సిందంతా చేసిండు. కొన్ని మిగిలిపోయినాయి అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటిదాకా మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటి మీద కొట్లాడాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురావాలి. ఇంకా అణగారిన జాతులకు, బీసీలకు కూడా రిజర్వేషన్ ఇంకా దక్కాలి. అట్లనే
న్యాయ శాఖలో ఏ న్యాయ శాఖలో అయితే అంబేద్కర్ పనిచేసిండో అదే న్యాయ శాఖలో రిజర్వేషన్ కూడా లేవు. ఇగో ఈ పనులన్నీ ఉన్నాయి. ఈ రిజర్వేషన్ అయిపోయిన తర్వాత వాటి మీద పనిచేస్తామన్నారు. కానీ 15%ని 20% పెంచడానికి 20% పెంచడం అదొక్కటే కాదు, అల్టిమేట్గా ఈ రాజ్యాన్ని వెళ్ళడం కూడా అల్టిమేట్ ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది అది. కానీ అప్పటిదాకా అదే బేసిక్స్ అయినటువంటి ఇవి ఉన్నాయి కదా, అంటే ఫండమెంటల్గా ఉండేటువంటి హక్కుల ఉద్యమం ఉన్నది కాబట్టి దీన్ని దాటిన తర్వాత అక్కడికి పోతాం. కానీ ఇవి దాకా ఇంకా ఇది కాకముందుకే ఆ ఉద్యమాలు కాదు కదా. దీని తర్వాత కంపల్సరీగా మనం ఏవైతే చెప్పిందో ఇప్పటిదాకా కృష్ణమాదేవి గారు ఏదైతే ప్రణాళిక ఉన్నదో దాని మీద కూడా మాట్లాడేది ఉందని చెప్పి చెప్పింది. ఓకేనా, ఒకవైపు వర్గీకరణ అయితే అమలైంది, సరే జనాభా దామాషా ప్రకారం కొంచెం హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయనిపిస్తుంది. బీజేపీ పూర్తి స్థాయిలో మందకృష్ణ మాదిగకు మద్దతుగా ఉన్నామని చెప్పిండు. ఇప్పటివరకు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్గీకరణ అమలయ్యే దిశ కనిపిస్తలేదు. దానిపైన ఎందుకు మాట్లాడతలేరు, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట ఎందుకు మాట్లాడుతారు అని చెప్పేసి ఒక ప్రశ్న ఉంది. దానికి సమాధానం ఏం చెప్తారు? హర్యానాలో చేస్తున్నారు, పంజాబ్ ఆల్రెడీ అవుతున్నది, తమిళనాడులో జరుగుతున్నది, 3 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు కృష్ణమాదేవి గారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని? తెలంగాణ నుంచి స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఇప్పుడు అది పూర్తిగా ఇక్కడ పూర్తిగా ఫలించకుండా ఇంకెక్కడికి వెళ్తారు? ఇది అయిపోవాలి కదా. ఇది అయిపోయింది. ఇప్పుడు రేపు ఆంధ్రాకి వెళ్తారు కావచ్చు, రేపు తమిళనాడుకి వెళ్తారు కావచ్చు, కర్ణాటకకి వెళ్తారు కావచ్చు, పంజాబ్ అన్ని రాష్ట్రాలకు వెళ్తారు కావచ్చు. నువ్వు ఉన్న రాష్ట్రం అయితే ఫస్ట్ దక్కించుకోవాలి కదా. అక్కడ నుంచి స్టార్ట్ చేసిండు, ఎక్కడి నుంచో స్టార్ట్ కావాలి కదా. దీనికి స్టార్ట్ చేసిండు, దీన్ని విజయవంతంగా ముగించింది. ఇంకా కొంచెం 2% రావాలి, ఉపకులాలకు జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాడు. అది అయిపోయిన తర్వాత వెళ్తాడు. ఓకేనా, ఉస్మానియా వేదికగా మీ పాట రిలీజ్ చేసిరు, అనేక ఇబ్బందుల మధ్యలో అనేక రూట్ల మధ్యలో రిలీజ్ చేసిరు. ఒకసారి ఆ పాట వినిపించాడు అన్న. 30 ఏళ్ళ పోరాటం ముగింపు దశకొచ్చింది, 3000 ఏళ్ళ గోస విముక్తి గీతం ఇది. గుండె లేని పేదోళ్లకు గుండెనిచ్చి అండగుండు, కాళ్ళు లేని దివ్యాంగుల కవతయ్యి నడిసిండు, వృద్ధుల వితంతువుల పింఛనయ్యి నిలిసిండు, ఎన్ను పోట్ల నెదిరించి ఆటుపోట్ల నదిగమించి దిక్కులేని పేదోళ్లకు దిక్సూచి అయ్యిండు. తీరం చేరిండు రో మాదిగా, తిరుగుబాటు జెండరో మహజన, గర్జించే గోర్జమో మాదిగ, తల వంచని తల్వారు రో మహజన, మందల గలవాలె రో మాదిగా, లందల మెరవాలె రో మహజన, హక్కులు దక్కాలె రో మాదిగా, లెక్కలు తెల్చాలె రో మహజన. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.